హరిత తన భర్త కిషోర్తో కలిసి సిటీలోని అత్తగారింట్లో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. కాని చంద్రిక మాత్రం ఊళ్ళో పిసినారితనంతో అతుకుల బట్టలు వేసుకుని ఇంటింటికి వెళ్లి రాత్రిపూట మిగిలిపోయిన అన్నము కూరలు తెచ్చుకొని తింటూ వీధి కుళాయి దగ్గర నీళ్లు తాగుతూ అలా జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. ఈ విషయం తెలియని హరిత అత్తగారు శ్యామలాదేవి ఒక రోజున, హరిత, చెప్పండి అత్తయ్య, పెళ్ళై ఏడాదవుతుంది. నువ్వు మీ అక్క దగ్గరికి వెళ్ళడం గాని మీ అక్క నీ దగ్గరికి రావడం గాని జరగలేదు. నీకు ఈ ఏడాదిలో ఒక్కసారి కూడా మీ అక్కను చూడాలనిపించలేదా అని అడిగింది శ్యామలాదేవి. ఆ మాట విని హరిత తనలో తాను, ఇదేమిటి ఎప్పుడూ లేంది మా అత్తయ్య ఉన్నట్టుండి ఈరోజు మా అక్క గురించి మాట్లాడుతుంది, జాగ్రత్తగా సరైన సమాధానం చెప్పాలి అని అనుకొని పైకి తన అత్తయ్యకి వినిపించేలా, నిజం చెప్పనా అత్తయ్య, అమ్మలా మీరు చూసుకుంటుంటే నేను నిజంగానే నాకొక అక్క ఉందనే విషయమే మర్చిపోయాను. మీరు మర్చిపోండి. మీరు, నేను, మావయ్య, ఆయన నలుగురు ఇలా సరదాగా నవ్వుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్తుంది. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు హరిత. నేను చూపించే అమ్మ ప్రేమతో నీకు మీ అక్కను చూడాలనే ఆరాటం లేకపోవచ్చు, రాకపోవచ్చు. కనీసం మీ అక్కకైనా నిన్ను చూడాలన్న ఆశ కలగాలి కదా. అత్తయ్య, మా అక్కకి ఊరే ప్రపంచం. ఊరిని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అందుకే కోళ్ళ, మనమే మీ అక్క దగ్గరికి వెళ్దాం అని అత్తగారు శ్యామలాదేవి బాంబు పేల్చింది. ఇక అంతే సంగతి. హరిత కళ్ళు తిరిగి పడిపోయింది. శ్యామల కంగారు పడుతూ, ఏవండి బాబు కిషోరు, తొందరగా రండి, హరిత కళ్ళు తిరిగి పడిపోయింది అని గట్టిగా అరిచింది శ్యామలాదేవి. బెడ్రూంలో కూర్చొని వర్క్ చేసుకుంటున్న కిషోర్ తల్లి అరుపు విని పరుగున వాళ్ళ దగ్గరికి వచ్చాడు. కింద పడిన హరితని చూశాడు. ఏం జరిగింది మమ్మీ అని అడిగాడు. ఏమో బాబు, ఇద్దరం చంద్రిక గురించి మాట్లాడుకుంటున్నాం, ఎంతలో కళ్ళు తిరిగి పడిపోయింది శ్యామలాదేవి చెబుతుంటే బయట లాన్లో కూర్చుని పేపర్ చదువుతున్న శ్యామల భర్త దయాకర్ ఆతురతగా లోపలికొచ్చాడు. కింద పడిపోయిన కోడల్ని చూశాడు. శ్యామల, కిషోరు, కింద పడ్డ కోడల్ని అలా చూడ్డం కాదు, కొంత వాటర్ తీసుకొచ్చి ముఖం మీద జల్లండి అని చెప్పాడు. నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను బాబు, నువ్వు హరిత దగ్గరే ఉండు. శ్యామల కిచెన్లోకి వెళ్ళింది. కిషోరు, దయాకరు టెన్షన్గా హరిత వైపే చూస్తూ ఉంటారు. శ్యామల ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి హరిత మీద కొన్ని నీళ్లు పోసింది. హరిత వెంటనే చటుక్కున లేచి నిలబడింది. వామ్మో అత్తయ్య, కళ్ళు తిరిగి పడిపోతే ఎక్కడైనా కూల్ వాటర్ పోస్తారా? ఏం శ్యామల, చూసుకోవాలి కదా, కూల్ వాటర్ పోసావా? అయ్యో కోళ్ళ, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. ఏం చేయాలో తెలియక మీ మావయ్యని కొడుకుని పిలిచాను. మీ మావయ్య నీళ్లు తీసుకొచ్చి పోయమని చెప్పాడు. నేను ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చిపోశాను. ఇందులో నేను కావాలని చేసిన తప్పు ఏమాత్రం లేదమ్మా. సర్లే మమ్మీ, ఇప్పుడు నీళ్ల గొడవ ఎందుకు? హరిత లేచింది కదా. ఏమ్మా కోళ్ళ, నీరసంగా ఉందా? మీ అత్తయ్య ఇంటి పని వంట పని చేయించుకొని నీకు సరిగ్గా అన్నం పెట్టట్లేదా? చెప్పమ్మా, చెప్పు. మీ అత్తయ్యకి నువ్వేం భయపడొద్దు, నీకోసం నేనున్నానుగా. అయ్యో మావయ్య, అత్తయ్య నన్ను అమ్మలా చూసుకుంటుంది. అమ్మలా చూసుకుంటుంటే మరెందుకమ్మా కళ్ళు తిరిగి కింద పడిపోయావు? నేను చెబుతానండి, పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మీ అక్కని చూడ్డానికి నువ్వు వెళ్ళలేదు, నిన్ను చూడ్డానికి మీ అక్క రాలేదు. మనం వెళ్ళి 2-3 రోజులు మీ అక్క దగ్గర ఆ పల్లెటూరులో ఉందామని అడిగాను, అంతే అని చెప్పగానే హరిత మళ్లీ కళ్ళు తిరిగి పడిపోయింది. కిషోర్ హరితనెత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు కళ్ళు తెరువు హరిత, మనం మన బెడ్రూంలోకి వచ్చేసాంలే. కిషోర్ అలా చెప్పగానే హరిత కళ్ళు తెరిచింది. బెడ్ మీద నుంచి లేచింది. ఏవండి, అత్తయ్య ఊర్లో ఉన్న మా అక్క దగ్గరికి వెళ్దామని అంటున్నారు. సమ్మర్ కదా హరిత, ఊళ్ళో పచ్చని చెట్లతో పాటు చల్లని గాలి కూడా ఉంటుందని అమ్మ వెళ్దామంటుంది. తప్పులేదు కదా, వెళ్దాంలే. మా పిస్నారక్క గురించి తెలిసి కూడా ఊరికి వెళ్దామని అంటున్నారా? ఓ షట్, నేను మీ అక్కకున్న పిసినారితనం గురించి మర్చిపోయాను. వెళ్ళండి, వెళ్ళి అత్తయ్యకి ఏం చెప్తారో ఎలా చెప్తారో నాకు తెలియదు. అత్తయ్య మాత్రం ఊర్లో మా అక్క దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాలి. వెళ్ళండి. సరే హరిత, నేను వెళ్ళి అమ్మతో మాట్లాడతానులే. హరితకి చెప్పి శ్యామల దయాకర్ దగ్గరికి వెళ్ళాడు. ఊళ్ళోని పాత ఇంట్లో చంద్రిక కూర్చొని తన ముందు ఒక పెద్ద అరిటాకు వేసుకొని అందులో అన్ని రకాల వంటల్ని పెట్టుకుంటుంది. వాటిని చూసి మురిసిపోతూ, ఈ రోజుకి సరిపడా ఆహారం అన్ని ఇళ్ల నుంచి వచ్చేసింది. ఇక ఆలస్యం చేయకుండా కడుపు నిండా తిని కమ్మగా చెట్టు నీళ్ళలో మంచం వేసుకుంటే భలే నిద్ర పడుతుంది అని తింటూ ఉంటుంది. ఇంతలో పార్వతి వచ్చింది. పార్వతిని చూసి, పార్వతి పిన్ని,
నువ్వేసిన చికెన్ కూరని తిరిగి ఇచ్చేది లేదు, ముందే చెప్తున్నా. ఆ చికెన్ కూర తినక చంద్రిక, పాడైపోయింది అని చెప్పి తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చావు కదా పిన్ని. లేదు చంద్రిక, కావాలంటే వాసన వస్తుంది చూడు. పిన్ని, ఏం వచ్చినా నాకేం అవ్వదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ తర్వాత ఏమన్నా అయితే గనక నాకు సంబంధం లేదమ్మా అని పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చంద్రిక తింటూ ఉంటుంది. ఇక కిషోర్ ఊళ్ళో ఉంటున్న చంద్రిక దగ్గరికి వద్దని ఎంత చెప్పినా శ్యామలాదేవి వినిపించుకోలేదు. హరిత వచ్చి అసలు విషయం చెప్పినా శ్యామల వినలేదు. తను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టు వెళ్దామని పట్టుబట్టింది. చూడమ్మా కోళ్ళ, మీ అక్క పిసినారుతనం నా దగ్గర పనిచేయదు. పద, మీ అక్క దగ్గరికి వెళ్దాం. మీ అక్కతో నేనెలా ఖర్చు పెట్టిస్తానో చూడు. అయ్యో అత్తయ్య అని హరిత మాటని కూడా తోసిపుచ్చింది. వెళ్లాలని పట్టుబట్టింది. ఒకరోజున అందరూ కలిసి కారులో చంద్రిక దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూసిన చంద్రిక సంతోషపడలేదు. అందరినీ అయోమయంగా చూస్తూ, ఇదేమిటి, ఏమాత్రం చెప్పకుండా చెల్లి వాళ్ళ అత్తగారు వచ్చారు, ఇప్పుడేమిటి పరిస్థితి? ఉదయమే ఇంటింటికెళ్ళి తెచ్చుకున్న అన్నం కూరల్ని కడుపు నిండా తినేశాను. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు వెళ్ళి అడిగితే ఎవరూ పెట్టరు, పైగా తిడతారు కూడా. అసలుకే మోసం వచ్చేలా ఉందే అని అనుకుంటూ ఉండగా, యా అమ్మా చంద్రిక, బాగున్నావా? చెల్లి అత్తగారు వస్తే ఇంట్లోకి రమ్మని లేవా? అయ్యో అత్తయ్య, ఇంట్లోకొద్దు, అదిగో అక్కడ చెట్టు కింద రాళ్ళున్నాయి, అక్కడ కూర్చుందాం. కుండలో నుంచి చల్లని నీళ్లు తీసుకొస్తాను. చంద్రిక అలా చెప్పగానే శ్యామలాదేవికి కోపం వచ్చింది. కోపంగా, ఏమిటి, మేం ఆ చెట్టు నీళ్ళలో రాళ్ల మీద కూర్చోవాలా? లేదు లేదు, ఇంట్లోకెళ్ళి కుర్చీలో కూర్చుంటాం అని చెప్పగానే చంద్రిక హరిత ఇంట్లోకి వద్దని ఎంత చెప్పినా శ్యామలాదేవి ఇంట్లోకి వెళ్తుంది. ఇలా వస్తున్నామని ఫోన్ చేసి చెప్తే బాగుండేది కదా చెల్లి. ముఖం చూడు, ఏనాడైనా రీఛార్జ్ చేయిస్తేనే కదా ఆ ఫోన్ పనిచేయడానికి. కోపం తెచ్చుకోకు చెల్లి. ఇలా చూడక్క, మా అత్తగారి నుంచి మాట రాకుండా చూసుకోవాలి. తినడానికి వంట చేయి, లేదంటే నన్ను ఇక్కడికి పంపించేస్తుంది. పిచ్చి చెల్లి, నిన్ను ఇక్కడికి పంపించడానికా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బును దాచిపెట్టి మరి నీ పెళ్లి చేసింది. నేను కొట్టే పీసినారి దెబ్బకి ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాదు, నిన్ను అసలు పంపించదు. ఏం చేస్తావక్క, నువ్వు చూస్తూ ఉండు అని అక్కా చెల్లెలు మాట్లాడుకుంటూ ఉండగా ఇంట్లో పెద్దగా అరుస్తూ శ్యామలాదేవి కింద పడిపోతుంది. చంద్రిక హరిత పరుగున లోపలికొచ్చారు. శ్యామలని పైకి లేపారు. అత్తయ్య, ఇది ఇల్లు లాంటిదే కానీ ఇల్లు కాదు. ఇక్కడున్న వస్తువులన్నీ నిజమైన వస్తువులాంటివి కానీ నిజం కాదు. చంద్రిక చెప్పగానే శ్యామల కోపంగా చూసి బయటకొచ్చింది. ఇక ఒక చెట్టు కింద ఉన్న రాళ్ల మీద కూర్చున్నారు అందరూ. చంద్రిక కుండలోని చల్లని కుళాయి నీళ్ళని తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. నాకు కూల్ వాటర్ బాటిల్ కావాలి. సరే అత్తయ్య, ఈ నీళ్ళనే మొన్న దొరికిన వాటర్ బాటిల్లో పోసి కుండలో వేస్తాను. చల్లబడిన తర్వాత తీసుకొచ్చిస్తాను, అప్పుడు తాగండి. చంద్రిక, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా చెయ్యి. మీకేం కావాలో చెప్పండి, సిద్ధం చేస్తాను. కడుపు నిండా తిందురు అని చెప్పగానే శ్యామల నిజమనుకుని పెద్ద లిస్టు చెప్పింది. చంద్రిక సరే అంది. హరితకి కిషోర్కి అయోమయంగా ఉంది. చంద్రిక పొయ్యిరాళ్లు పెట్టి వంటగిన్నె పెట్టి నీళ్లు పోసింది. కింద మాత్రం కట్టెలు పెట్టలేదు. నీళ్లు మరిగే వరకు నేను సరుకులు తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి. కట్టెలు పెట్టి మంట పెట్టకుండా నీళ్ళెలా మరుగుతాయి చంద్రిక? అయ్యో అత్తగారు, ఇంకా మీకు నా కాన్సెప్ట్ అర్థం కాలేదనుకుంటా. నేను వివరంగా చెప్తా. ఆకాశంలో సూర్యుడు అంతలా మండుతూ ఉంటే ఇక మనం కట్టెలేసి మంట పెట్టాల్సిన అవసరం ఏముంది అత్తయ్య? చంద్రిక మాట చెప్పగానే శ్యామలాదేవి బిత్తరపోయింది. ఇలాగే నేను చెప్పిన వంటలను చేస్తావా? అవునత్తయ్య. చంద్రిక అలా అనగానే శ్యామల ఏమీ మాట్లాడకుండా చేతులు కట్టుకుని కారు దగ్గరికి వచ్చి కూర్చుంది. కిషోర్ హరిత ఏమీ మాట్లాడకుండా కారులో కూర్చున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి అత్తయ్య అని చెప్పగానే కారు అక్కడి నుంచి బయలుదేరింది. ఇక అప్పట్నుంచి ఎప్పుడూ హరితని తన అక్క దగ్గరికి ఎందుకు వెళ్ళటం లేదని శ్యామలాదేవి అడగలేదు. అమ్మలా చూసుకుంటూ ఆనందంగా ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సిటీలోని అద్దాల ఇంట్లో ఉంటున్న సుభాష్ హరితలు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఆ రోజు ఆఫీస్కి సెలవు కావటంతో ఇద్దరు ఇంట్లోనే ఉండి టిఫిన్ చేస్తున్నారు. అప్పుడు హరిత ఇలా అంటుంది. సుభాష్, నైట్ నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు? మనం ఎంత ప్రయత్నం చేసినా అమ్మవాళ్లు ఊరిని అన్నయ్యని వదిలిపెట్టి మన దగ్గరికి రారు, మనతో ఉండరు. నువ్వనుకున్నంత తేలిగ్గా ఆస్తిని మనకు రాసివ్వరు. అయినా నేను ఈ విషయాన్ని వదిలిపెట్టమని చెప్పాను కదా హరిత. నేనంత తేలిగ్గా వదిలిపెట్టను సుభాష్. ఊర్లో ఉన్న ఇంటిని పొలాన్ని మీ అన్నయ్య దివాకర్కి రాసిస్తే మన పరిస్థితి ఏంటి? మనకేమైంది హరిత?
మనిద్దరికీ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు లోన్లో ఉంది సుభాష్. చిన్నయ్య సుజాతల ఆస్తిని మనకు రాసిస్తే మనం అమ్ముకొని ఇంటిని కట్టుకుంటాం, లేదంటే కారైనా కొనుక్కుంటాం. మన ఫ్రెండ్స్లో అందరికీ కార్స్ ఉన్నాయి, మనకే లేవు. ఆ విషయం ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? హరిత, చిన్నయ్య సుజాత మా అమ్మా నాన్నలు. వాళ్ళనలా పేర్లు పెట్టి పిలవటం నాకు నచ్చటం లేదు. అలా పిలవకు ప్లీజ్. సరే, పేర్లు పెట్టి పిలవని సుభాష్. వెళ్ళి అత్తయ్య వాళ్ళని మన ఇంటికి తీసుకురా. వాళ్లతో ఎలా ఆస్తిని రాయించుకోవాలో నేను ఆలోచిస్తాను, రాయించుకుంటాను. టిఫిన్ చేసి వెళ్ళనా, చేయకుండానే వెళ్ళనా? టిఫిన్ చేయకుండా పంపించేంత స్వార్థం లేదులే, తినేసే వెళ్ళు. ఆయన నువ్వు ఊరికెళ్ళడం ఎందుకు చెప్పు? దివాకర్కి ఫోన్ చేసి చెప్పు, తీసుకొస్తాడు. హరిత, దివాకర్ ఎవరో తెలుసు కదా? తెలుసు సుభాష్, మీ అన్నయ్య. అంతేకాదు హరిత, మీ అక్క చంద్రికకి భర్త అనే విషయం కూడా నువ్వు మర్చిపోతున్నావు. సో వాట్? ఇద్దరిని పేర్లు పెట్టే పిలుస్తాను. వాళ్ళ పేద బతుకులకు రోషం కూడానా? అని చెప్పగానే సుభాష్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. సుభాష్ని నమ్మడానికి లేదు. నేనే చిన్నయ్య సుజాతలకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను. వాళ్ళు సంతోషంగా వస్తారు. చికెను మటను ఆర్డర్ పెడతాను. 1000 రూపాయల్ని ఖర్చు పెడతాను. 25 లక్షల విలువ చేసే పొలాన్ని సొంతం చేసుకుంటాను అని వెంటనే ఫోన్ తీసుకుని ఊళ్ళో ఉంటున్న తన అత్తమామలకి ఫోన్ చేసింది. ఇక అది సూర్యదేవర గ్రామం. గుడిసెలోని మంచంలో చిన్నయ్య సుజాతలు కూర్చున్నారు. యావయ్యా, నా మనసు చిన్నాడిని చూడాలని ఆరాటపడుతుంది. నాకు కూడా అలాగే ఉంది సుజాత. కానీ ఏం చేద్దాం చెప్పు? పెద్దాడికి చెప్తే మనల్ని సిటీలో ఉంటున్న చిన్నాడి దగ్గరికి పంపించడు. పెద్దాడు పంపిస్తేనే మనం చిన్నాడి దగ్గరికి వెళ్ళాలా ఏంటి? ఇద్దరు మనకి 2 కళ్ళు, ఇద్దరినే చూడాలి. మనం ఎలాగూ పెద్దవాడి దగ్గరే ఉంటున్నాం కదా, కొన్నాళ్ళు చిన్నవాడి దగ్గర ఉండొద్దాం. వాతావరణం మారితే మనకు కూడా కొంత బాగుంటది కదా, ఏమంటారు? 2 రోజుల క్రితం పెద్దోడితో పెద్ద కోడలతో అన్నాను. ఏమన్నారు? ఇంకా మనం ఈ ఊళ్ళో ఉండాల్సిన పని లేదు బాబు. సిటీలో తమ్ముడెట్టా ఇల్లు కట్టాడుగా, అక్కడికి వెళ్దాము, అక్కడే ఉందాము. నీకు కూడా ఏదైనా మంచి పని చూస్తానని చెప్పాడని చెప్పాను. పెద్దాడికి వెళ్ళాలని ఉంటది కానీ కోడలు చంద్రికి ఒప్పుకోదులే. హరిత ఎవరో కాదుగా, తన సొంత చెల్లే కదండి. పుట్టింట్లో అక్కా చెల్లెళ్ళు, మెట్టినింట్లో తోటి కోడలుగా ఎట్టాంటి మనస్పర్ధలున్నాయో మనకు తెలియదు కదా సుజాత. మనం ఇక్కడే ఉండడం వల్ల చంద్రికకి బాగా లోకు అయిపోయాం. పెద్దాడు కోళ్ళు పొలం నుంచి ఇంటికి వస్తారుగా, తిన్న తర్వాత మాట్లాడదాంలే. చిన్నవాడి దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఉండొద్దాం అని చెబుతూ ఉండగానే సెల్ ఫోన్ మోగింది. చిన్నయ్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. మావయ్య, నేను హరితని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా చిన్న కోళ్ళ, ఎలా ఉన్నారు? కొడుకు ఏం చేస్తున్నాడు తల్లి? మేం బాగున్నాం. మీరు అత్తయ్య బయలుదేరి సిటీకి రండి మావయ్య అని చెప్పగానే చిన్నయ్య సంతోషపడ్డాడు. మేం కూడా అదే అనుకుంటున్నాను తల్లి. అనుకుని అక్కడే ఉండడం ఎందుకు మావయ్య? బయలుదేరి మా దగ్గరికి రండి. ఎప్పుడు మీరు అక్క బావలతోనే ఉంటారా? మాతో ఉండరా? అలా అని ఏం లేదు తల్లి, మాకు ఇద్దరూ ముఖ్యమే. అయితే బయలుదేరి వచ్చేయండి మావయ్య. సరే కోళ్ళ. మావయ్య, చెప్పమ్మా. వచ్చేటప్పుడు ఇంటి కాగితాలు, పొలం కాగితాలు తీసుకురమ్మని ఆయన చెప్పాడు అని చెప్పగానే చిన్నయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు. హలో హలో మావయ్య. సరే తల్లి అని ఫోన్ పెట్టేశాడు చిన్నయ్య. ఎవరో చిన్న కోళ్లేనా? అవును సుజాత, మనల్ని అక్కడికి రమ్మని చెప్తుంది. ఎంతైనా మన చిన్న కోడలకి మనమంటే ప్రత్యేకమైన అభిమానం కదండి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎడ్లబండిలో దివాకర్ తన భార్య చంద్రికతో కలిసి ఇంటివైపు వెళ్తున్నప్పుడు, ఏవండి, మావయ్య చెప్పిన విషయం గురించి ఏవైనా ఆలోచన చేశారా? మనం సిటీకి వెళ్ళి తమ్ముడి దగ్గర ఉండటం ఎందుకు చెప్పు? ఇక్కడే ఇలాగే పొలం పనులు చేసుకుంటూ మన గుడిసెలోనే ఉందాం చంద్రిక. కానీ అత్తయ్య మావయ్య ఖచ్చితంగా సిటీలో ఉంటున్న సాఫ్ట్వేర్ మరిది సుభాష్ దగ్గరికి వెళ్దామని ఒత్తిడి తీసుకొస్తున్నారు కదండి. నేను కరాఖండిగా రానని చెప్పేద్దాం అనుకుంటున్నాను చంద్రిక. అత్తయ్య మావయ్య బాధపడతారేమో. అదంతా నేను చూసుకుంటానులే చంద్రిక. అమ్మా నాన్న పిలిచి నిన్ను అడిగినప్పుడు నువ్వు మాత్రం ఒక్కటే చెప్పాలి. నా చేతుల్లో ఏమీ లేదు అత్తయ్య. ఆయన మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని చెప్పాలి, అంతేనా? అంతే చంద్రిక. అమ్మవాళ్ళు సిటీకి వెళ్తే సాఫ్ట్వేర్ చేసి సంపాదిస్తున్న చిన్న కొడుకు సుభాషు, చిన్న కోడలు హరిత పువ్వుల్లో పెట్టి గాజద్దాల్లో పెట్టి చూసుకుంటారని ఎంతగానో పొంగిపోతున్నారు. కానీ మొన్న నాన్నకి బాగోలేదు, తమ్ముడు ఒక 50,000 కావాలని వెళ్తే ఇద్దరు కలిసి ఎన్ని మాటలు అన్నారో నీకు తెలియదు చంద్రిక. నా మనసు ఇంకా బాధగానే ఉంది.
అంతలా బాధపడుతున్నారంటే మా చెల్లి హరిత ఏమైనా అన్నదా? నీ చెల్లి మాత్రమేగా చంద్రిక, నా తమ్ముడు సుభాష్ కూడా చాలా ఘోరంగా అన్నాడు. ఇప్పుడు ఆ మాటలని ఎందుకులే చంద్రిక, మనం మాత్రం సిటీలో ఉంటున్న తమ్ముడి దగ్గరికి వెళ్ళేదే లేదు, మనం ఇక్కడే ఉంటున్నాం అని చెబుతూ ఎడ్లబండిని ఇంటివైపు పోనిస్తూ ఉంటాడు. 2 రోజులు గడిచాయి. చిన్నయ్య, సుజాతలు సిటీలోని చిన్న కొడుకు, కోడలి దగ్గరికి వచ్చారు. మొక్కుబడిగా హరిత పలకరించింది. హాల్లో సోఫాలో ఫోన్లో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటుంది. చిన్నయ్య, సుజాతలు అలా నిలబడే ఉంటారు. 1 గంట గడిచింది. కూర్చుందాం పద సుజాత. కోడలు కూర్చోమని చెప్పలేదు కదండి. కోడలు ఫోన్లో మాట్లాడుతుందిగా, కాళ్ళు లాగుతున్నాయి, ఎల్లి కూర్చుందాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సుభాష్ వచ్చాడు. నిలబడి ఉన్న తన తల్లిదండ్రుల్ని, కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్న హరితని చూశాడు. కోపం వచ్చింది సుభాష్కి. హరిత దగ్గర్నుంచి ఫోన్ లాక్కొని గట్టిగా కింద కొట్టాడు. హరిత కోపంగా సుభాష్ మీద అరిచింది. సుభాష్ని కొట్టింది కూడా. అది చూసి చిన్నయ్య, సుజాతలు షాక్ అయ్యారు. సుభాష్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కోపంగా హరిత, చిన్నయ్య, సుజాత, ఇప్పుడు మీకు హ్యాపీగా ఉంది కదా అని అత్తగారిని, మామగారిని పేర్లు పెట్టి పిలవగానే వాళ్ళిద్దరూ అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇలా అడుగు పెట్టారో లేదో అలా మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టారు. అయినా వచ్చినప్పటి నుండి అలా నిలబడకపోతే ఇక్కడ సోఫాలున్నాయి కదా, కూర్చోవచ్చు కదా. అది కాదు కోడలా, మర్యాద కోసమైనా నువ్వు. మర్యాద కోసం మిమ్మల్ని ఇక్కడికి పిలవలేదు. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని హరిత లోపలికి వెళ్ళిపోయింది. మన చిన్న కోడలకి చాలా పొగరుంది కదండీ. మామూలు పొగరుగా సుజాత, అది సాఫ్ట్వేర్ పొగరు. మన కళ్ళ ముందు మన కొడుకునే కొట్టిందంటే ఇంక మన పరిస్థితి ఎట్టా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది సుజాత. మన ఊరికెళ్ళిపోదాం. ఎక్కడికి వద్దని పెద్దాడు పెద్ద కోళ్ళలో ఎంత చెప్పినా వినిపించుకోలే. పైగా చంద్రికని బాగా తిట్టేశాను కూడా. ఇద్దరు అక్కా చెల్లెళ్ళైనా అక్కేమో అమాయకురాలు, ఈ చెల్లేమో పొగరుబోతు అని అంటూ ఉండగా హరిత కాగితాలు తీసుకొచ్చి, ఈ కాగితాల మీద సంతకం పెట్టండి. ఏం కాగితాలు కోళ్ళ ఇవి? ఆస్తి మొత్తం నా పేరు మీద రాసిస్తున్నట్టుగా ఇందులో ఉంది. వేలిముద్రలు వెయ్యండి. ఇందుకోసం రమ్మని ఫోన్ చేశావా? లేకపోతే మీకు చంద్రికలాగా సేవలు చేయడానికి అనుకున్నారా ఏంటి? మేము వేలిముద్రలెయ్యం తల్లి. నా ఆస్తి మొత్తం పెద్ద కొడుకు, పెద్ద కోడలు చంద్రికకి చెందుద్ది. నువ్వెప్పుడైతే ఆస్తి కాగితాలు కూడా తీసుకురమ్మని చెప్పావో నేనప్పుడే అర్థం చేసుకున్నాను. మరి నాకు చెప్పలేదు మీరు? ఇలా మీరు వేలిముద్ర వెయ్యరు, ఎలా వేయించాలో నాకు తెలుసు అని హరిత మళ్లీ లోపలికి వెళ్ళింది. చిన్నయ్య, సుజాత ఇంట్లో నుంచి పారిపోవాలని తలుపు దగ్గరికొస్తారు. కాని హరిత అప్పటికే బెల్టు పట్టుకొనొస్తుంది. అది చూసి చిన్నయ్య దంపతులు భయపడిపోతారు. కాని బయట నుంచి సుభాష్ వచ్చాడు. నాన్నా, ఇంటి బయట ఆటో ఉంది, మీరు వెళ్ళండి. ఇంకెప్పుడు ఇక్కడికి రాకండి. సుభాష్, ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఏవైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం హరిత. మా అన్నయ్య నా కోసం ఎంతో కష్టపడ్డాడు, నన్ను చదివించాడు. ఇప్పుడున్న ఆస్తి కూడా మా అమ్మ నాన్న సంపాదించిన ఆస్తి కాదు, అదంతా మా అన్నయ్య ఆస్తి, మా అన్న సంపాదించిన ఆస్తి. నో, నేను నమ్మను. నమ్మాలి హరిత. అవును కోళ్ళ, ఇదంతా పెద్దోడు సంపాదించిన ఆస్తే. రాత్రి పగలు కష్టపడి మమ్మల్ని ఈ పరిస్థితికి బాడి తీసుకొచ్చాడు. చిన్న కోళ్ళ, పెళ్ళయి 5 ఏళ్ళు కావస్తుంది. మీ అక్కకి పిల్లలు పుట్టలేదు, పుట్టే యోగం లేదు. పిల్లల్ని సాదుకోమని ఎంత చెప్పినా వినలేదు. అప్పుడు చంద్రిక ఒకటే చెప్పింది. మాకు పిల్లల్లేరని ఎవరన్నారత్తయ్యా? సుభాషు, హరితలు మా పిల్లలే కదా. సుభాష్ వదినమ్మ అని ఎంతో అభిమానంగా పిలుస్తాడు. వదినమ్మలో అమ్ముంది కదత్తయ్యా, నేను అమ్మనే కదత్తయ్యా అని మా వదినంటున్నప్పుడు నా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాలేదు హరిత, ఆనంద బాష్పాలొచ్చాయి అని సుభాష్ చెప్పగానే హరిత బాధతో తన తప్పుని తెలుసుకుంటుంది. ఇక అందరూ కలిసి ఊరికొస్తారు. దివాకర్ చంద్రికల్ని వేడుకుంటారు. తప్పైంది మన్నించమని కోరుకుంటారు. ఇక అందరూ అక్కడే సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.